అద్భుతంగా ట్యాగ్లైన్ ఇచ్చి తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది. కరెక్టే. ఇక్కడ లిక్కర్ వ్యాపారాన్ని కేజ్రీవాల్ ఢిల్లీలో అమలు చేయడం కోసం, ఆచరించడం కోసం ప్రయత్నం చేశాడు, అనుసరించడం కోసం. ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం లిక్కర్కి సంబంధించినటువంటి విధానాన్ని ఆచరించింది, కేజ్రీవాల్ గారు అనుసరించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేజ్రీవాల్ అరెస్ట్ను వాళ్ళు కూడా ఖండిస్తున్నారు. ఎందుకంటే పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కుంభకోణాల పార్టీ, అవినీతి కుంభకోణాల పార్టీ. కాంగ్రెస్ పార్టీని స్కామ్లను విడిగా వేరు చేసి చూడలేం మనం. కాబట్టి వాళ్ళు మాట్లాడినట్లు పెద్ద తప్పు పట్టడానికి వీల్లేదు. కాంగ్రెస్ పార్టీ పదే పదే మేము చెప్తా ఉన్నాం, మీరు వచ్చి 100 రోజులు దాటింది. 100 రోజుల లోపల మేము అవినీతి పైన చర్యలు తీసుకుంటాము. మొత్తము టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి కార్యక్రమాలన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్లో కాంగ్రెస్ పార్టీ పెట్టింది. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సవాల్ చేశారు, కిషన్ రెడ్డి నీకు దమ్ముందా, అమిత్ షా అపాయింట్మెంట్ ఇప్పించు, నా దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి,